హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీను గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీను గారు, ఈరోజు మనం పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ చూద్దాము. 2 వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ కంచి లైట్ వెయిట్ అండి, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి. కంచిపట్లో లైట్ వెయిట్ శారీ ఇది. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పింక్, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ప్యూర్ కంచిపట్టు శారీస్ కాబట్టి మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇస్తారనమాట. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. దీనిపైన మనకి ఏంటంటే టోటల్గా జరీతో డిజైన్ చేశారు. ఈ జరీ మొత్తం ఏంటంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ లాగా, అంటే సన్నటి లైన్స్ తెలిసే విధంగా తీసుకున్నారు చెక్స్ లాగా. అడ్జస్ట్ చూసినట్లయితే వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి మొత్తం కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చేసి అవుట్లైన్ డార్క్ పింక్ కలర్ తో తీసుకున్నారు. తర్వాత డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. అలాగే టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాం. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి నార్మల్గానే పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. దానిపైన ఏంటంటే మొత్తం కూడా కడ్డీ టైప్లోనే ఉంటుంది. కాకపోతే లోపల మనకి సన్నటి జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. పైన ఓన్లీ 1 బోర్డర్ మాత్రమే ఉంటుంది, చిన్న బోర్డర్. కింద చూసినట్లయితే మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారండి. ఈ బోర్డర్తో పాటు అంటే మనకి పైన ఏ బోర్డర్ అయితే చూసామో ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మళ్ళీ పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో బేబీ పింక్ కలర్ పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి క్రీపర్ లాగా హిల్స్ టైప్లో కనిపించే విధంగా మనకి సెకండ్ బోర్డర్ని ఇచ్చారనమాట. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి కింద మనకి 2 బోర్డర్స్ ఇస్తారు, పైన వచ్చేసరికి మనకి సింగిల్ బోర్డర్ ఉంటుంది. ఈ శారీ మిడిల్లో కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి సన్నటి డిజైన్ అనేది కనిపిస్తుంది. చిన్న చిన్న బడ్స్ లాగా ఇచ్చారు. అదంతా కూడా ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ రావడం వల్ల ఆల్రెడీ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ వచ్చింది కదండి, దానిపైన మళ్ళీ జరీ రావడం వల్ల ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది, అంటే పళ్ళు అలాగే మనకి కాంట్రాస్ట్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చాడు. బ్రోకెట్ స్టైల్ తీసుకున్నారు. దీంట్లో మనకి ఏంటంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి జరీతో ఇచ్చారనమాట. మొత్తం టోటల్ అంతా కూడా బ్లౌజ్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో ఉంటుంది. అలాగే 2 సైడ్స్ కామన్ గా శారీ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 39,200 పడుతుంది. 39,200 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న శారీ కళాక్షేత్ర పట్టు అండి, డిజైనర్ పీస్. కళాక్షేత్ర పట్టు కాంబినేషన్ బాగుంటుంది శారీ. ఓకే, కంచిపట్లోనే కళాక్షేత్ర పట్టు. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. పింక్ అండ్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ. పళ్ళు చూసినట్లయితే మనకి 3 వేరియేషన్ ఉంటుందండి. ఒక డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ డక్స్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో మనకి మీనా వర్క్ స్టైల్లో అక్కడక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు డక్ లో. అలాగే ఇక్కడ మనకి లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ లోటస్ ఫ్లవర్ మిడిల్ లో కూడా మనకి ఒక బర్డ్ స్టైల్లో మీనా వర్క్ స్టైల్లో గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. సెకండ్ ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ తీసుకున్నారు. టోటల్ గా మనకి జరీతోనే ఉంటుంది. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఒకటి మనకి జరీతో ఉంటుంది, ఇంకొకటి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇట్లా మనకి ఓన్లీ 1/2 మీటర్ పళ్ళు మాత్రమే క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఎలా ఉందో చూద్దాము. దీంట్లో మనకి పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ స్టైల్లో స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారండి, చిన్న బోర్డర్ మాత్రమే ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి జరీతో ఒక 5 లేస్ తో చిన్న బంచ్ లాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్ ఉంటుంది. టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు కదా. కింద బోర్డర్ చూసినట్లయితే ఈ కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కడ్డీ బోర్డర్ పైన మనకి మస్టర్డ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి కల్నీత కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారండి. మొత్తం కూడా పికాక్స్ అలాగే ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. తర్వాత అక్కడక్కడ మనకి బర్డ్స్ కూడా ఇచ్చారు, వైలెట్ కలర్. అలాగే ఇక్కడ మనకి ఫ్లవర్ టైప్ లో తీసుకుని లోపల మీనా వర్క్ స్టైల్లో గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫుల్ ఫ్లవర్ మొత్తం గ్రీన్ కలర్ ఇచ్చారు. అలాగే కింద మనకి కడ్డీ బోర్డర్ తీసుకుని దానిపైన
మనకి కట్ వర్క్ స్టైల్లో స్కర్ట్ బోర్డర్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా మనకి కట్ వర్క్ స్టైల్లో మ్యాంగోస్ని కూడా ఇచ్చారు. పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా మస్టర్డ్ ఎల్లో వచ్చింది, దానిపైన గోల్డ్ వచ్చేసరికి మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఫ్లవర్స్లో మాత్రం మనకి వేరియేషన్ అనమాట, పర్పుల్ కలర్ అలాగే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్. దీనికి ప్యాటర్న్ అయినా చేయించుకోలేదంటే చక్కగా బ్లౌజ్ కొంచెం డిజైనర్ చేయించుకొని కడితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, టోటల్ కూడా మిడిల్ పార్ట్ మనకి ప్లెయిన్ ఉంటుంది. అంటే పళ్ళు అలాగే స్కర్ట్ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో మస్టర్డ్ ఎల్లో ఆ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా ఓన్లీ కడ్డీ బోర్డర్, అంటే కామన్గా ఏదైతే మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారో శారీ మొత్తం ఆ బోర్డర్ని మనకి కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ ఎంత? ఈ శారీ ప్రైస్ వచ్చేసి 10,400 పడుతుంది. నెక్స్ట్ శారీ కంచి లైట్ వెయిట్ అండి, కంచిపాట్లో లైట్ వెయిట్. ఓకే, బ్లూ డార్క్ కలర్ కలర్ చెక్స్ మోడల్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్తో పెటల్స్ ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కొన్ని ప్లేసెస్లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో, అంటే మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్తో ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇదే డిజైన్ మనకి పైకి కూడా కంటిన్యూ అవుతుందండి. మొత్తం టోటల్ పళ్ళు అంతా కూడా ఇచ్చారు. దగ్గర మనకి 30 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం డార్క్ కలర్ అవడం వల్ల దానిపైన గోల్డ్ కలర్ వచ్చేసరికి బాగా క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ అనేది. దీనిపైన కూడా అంటే బ్యాక్గ్రౌండ్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా దానిపైన మొత్తం కూడా గోల్డ్ కలర్తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఆ క్రీపర్ పార్ట్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి రెడ్ కలర్, కొన్ని చోట్ల బ్లూ కలర్, కొన్ని చోట్ల గ్రీన్ కలర్, ఇట్లా మనకి కలర్స్లో వేరియేషన్ చూపించారు ఫ్లవర్ డిజైనింగ్లో. టోటల్ శారీ అంతా కూడా పైన ఇలానే మొత్తం ఇలానే వస్తుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారనమాట. స్కర్ట్ బోర్డర్ టైప్లో ఉంటుంది. టోటల్ మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైనింగ్ అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ టైప్ డిజైన్ ఇచ్చారండి. ఆల్టర్నేట్ చెక్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్, ఒకటి వచ్చేసి శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్. అక్కడక్కడ మనకి శారీలో టోటల్ శారీలో మనకి 3 కలర్స్ ఇచ్చారు కదా, బ్లూ కలర్, గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్, రెడ్డిష్ పింక్. ఆ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ఏంటంటే అక్కడక్కడ మనకి బాక్సెస్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇంకొక చోట చూసినట్లయితే మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇట్లా 3 కలర్స్ వేరియేషన్తో చెక్స్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి, సేమ్ శారీ కలరే బ్లౌజ్ వస్తుంది. దీనికి ఏదైనా మనం శారీలో వచ్చిన ఫ్లవర్స్ కాంట్రాస్ట్ ఫ్లవర్స్ వచ్చింది కదండి, ఆ కలర్ ఫ్లవర్స్ తో మనకి ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేస్తే ఇంకా చాలా బాగుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 11,600 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇప్పుడు చూస్తున్న సారీ కలక్షేత్ర పట్టులోనే డిజైనర్ పీస్ అండి, బ్లాక్ కలర్. కలక్షేత్ర పట్టులోనే డిజైనర్ సారీ, బ్లాక్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. బ్లాక్ కలర్ సారీకి పళ్ళు వచ్చేసరికి మనకి మెంతి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే మొత్తం కట్ వర్క్ స్టైల్లో మనకి మ్యాంగో డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఈ మ్యాంగో డిజైన్ లోపల కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అటు ఇటు చూసినట్లయితే మనకి ఒక క్రీపర్ పార్ట్ కూడా ఇచ్చారనమాట, ల్యాంప్ స్టైల్లో ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసరికి, కాంట్రాస్ట్ పళ్ళు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తోనే మనకి పైన బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మిడిల్లో వచ్చేసరికి మిడిల్ పార్ట్లో మనకి మొత్తం కూడా కడ్డీ స్టైల్లో తీసుకున్నారు. తర్వాత ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ ఇదే బోర్డర్ శారీలోకి వచ్చేసరికి మనకి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ పైన మనకి 3 కలర్స్ వేరియేషన్తో పీకాక్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ టోటల్గా బాడీ పార్ట్ కానీ అలాగే నెమలి పింఛం పార్ట్ కానీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, అంటే జరీ ఇచ్చారు. దాని లోపల వచ్చేసరికి గ్రీన్ కలర్ టచ్ చేశారు. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ కూడా టచ్ చేశారు. ఒక పీకాక్ ఈ కలర్ కాంబినేషన్. ఇంకొకటి చూసినట్లయితే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. లోపల కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇంకొక కలర్ చూసినట్లయితే టోటల్గా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. అంటే 3 కలర్స్ వేరియేషన్తో సేమ్ డిజైన్ని దగ్గరగా శారీ మొత్తం కూడా వచ్చే విధంగా ఇచ్చారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే పైన బోర్డర్ టోటల్గా మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. కాంట్రాస్ట్ పళ్ళు అలాగే బోర్డర్స్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కల్నీత కాంబినేషన్లో ప్లెయిన్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ చూసినట్లయితే సేమ్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ ప్రైస్ వచ్చి 8,800 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇప్పుడు చూస్తుంది కంచిలో థ్రెడ్ డిజైనర్ అండి.
టోటల్గా అంటే అసలు ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయకుండా ఫస్ట్ శారీ చూస్తున్నాం. ఇది మొత్తం కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్తోనే ఇచ్చారు, అది కూడా జూట్ మిక్స్తో పట్టు థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ శారీ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి ఓన్లీ పళ్ళులో పింక్ కలర్ యూస్ చేశారు. ఈ పింక్ కలర్లో కూడా మనకి జిగ్జాగ్ అంటే వేవ్స్ లైన్ లాగా ఇచ్చారనమాట. అది కూడా ఏంటంటే మనకి సన్నటి లైన్స్ లాగా వచ్చే విధంగా మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఎక్కువ లెమన్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపించి క్రాస్ లైన్స్ టైప్లో వచ్చిందనమాట, అంటే స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అండి. శారీ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఇక్కడ మనకి బ్లూ కలర్, గ్రీన్ కలర్లోనే మనకి బ్లూ కలర్ మిక్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది. తర్వాత మనకి సన్నటి లైన్స్ ఇచ్చారు, పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లైన్స్ ఇచ్చారు. దాని తర్వాత మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్తో బంచెస్, కానీ ఆల్ ఓవర్ డిజైన్ అండి, సపరేట్ బంచెస్ ఇచ్చారు. కాకపోతే టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ శారీలో పళ్ళు అలాగే మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ చేశారు. లెమన్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్కి పింక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దట్టు మనకి ఏంటంటే మొత్తం పికాక్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఇట్లా ఆపోజిట్ వర్షన్లో ఉండే విధంగా మనకి పికాక్స్ని తీసుకున్నారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. పైన వచ్చేసి మనకి సన్నటి లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు. కింద మాత్రం పైన ఈ వైలెట్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారనమాట, చిన్న బోర్డర్. దీనిపైన మనం పింక్ కలర్ స్టోన్ వర్క్ లేకపోతే పైపింగ్ స్టైల్ ఏదైనా చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి 10,900 వస్తుంది. నెక్స్ట్ శారీ ఇప్పుడు చూస్తున్న శారీ ఇక్కత్ సిల్క్ అండి, ఇక్కత్ పట్టు. కొత్తగా వస్తున్న వెరైటీ అండి, ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ ఇది, న్యూ మోడల్. ఇది చూసినట్లయితే మనకి టోటల్ గా పళ్ళు వచ్చేసి మనకి ఓన్లీ 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. ఎటువంటి డిజైన్స్ ఇవ్వలేదండి. మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు మిడిల్లో. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ రాణి పింక్ పైన సన్నటి లైన్స్ లాగా ఉండే విధంగా గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషనే ఉంటుందండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కడ్డీ బోర్డర్ స్టైల్లో మిడిల్లో. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జిగ్జాగ్ లైన్స్, బ్రాడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. అది కూడా మనకి స్టెప్స్ వైజ్గా వచ్చే విధంగా ఇచ్చారనమాట. గ్రే కలర్తో అలాగే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో 2 కలర్స్తో ఆల్టర్నేట్ లైన్స్ని మనకి జిగ్జాగ్ లైన్స్ని క్రియేట్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ మెటీరియల్ తీసుకున్నారు, పట్టు మెటీరియల్. 2 సైడ్స్ ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. దీనిపైన క్రీమ్ కలర్తో వర్క్ చేసుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చి 7,500. నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు చూస్తుంది కూడా ఇక్కత్లోనే డిజైనర్ అండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇంతకు ముందు చూసిన సారీ కూడా ఇక్కత్ పట్టు, కానీ దాంట్లో మనకి 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. ఇక్కత్ పట్టులో స్పెషాలిటీ ఏంటంటే పళ్ళులో అసలు ఎటువంటి డిజైన్ ఉండదండి. అంటే ఫ్లవర్స్ డిజైన్ కానీ లేకపోతే బర్డ్స్ కానీ అట్లా డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ టిష్యూ బ్యాక్గ్రౌండ్తోనే ఎక్కువ మనకి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది మనకి టెంపుల్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఇటు నుంచి చూసినట్లయితే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ టెంపుల్ డిజైన్, ఇటు నుంచి చూసినట్లయితే మనకి పట్టు మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ రాణి పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఇది టోటల్గా మనకి పళ్ళు పార్ట్ అనమాట, 1 మీటర్ పళ్ళు. దీంట్లో వేరియేషన్ ఏంటి అంటే మనకి బోర్డర్స్లో వేరియేషన్ ఉంటుందండి. పళ్ళు మనకి మొత్తం కూడా రాణి పింక్ కలర్ వచ్చింది కాబట్టి బోర్డర్ కూడా మనకి రాణి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ ఇచ్చారనమాట. అంటే ఒక చిన్న వేరియేషన్ చూపించారు. కింద బోర్డర్ చూసినట్లయితే దీనికి ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఎటువంటి లైన్స్ లేకుండా రాణి పింక్ కలరే స్కట్ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. ఒక 12 to 15 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డార్క్ లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. దానిపైన మనకి పింక్ కలర్తో ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. ఒక ట్రీ టైప్లో బంచ్ టైప్లో తీసుకున్నారు. అది కూడా ఏంటంటే వేరే కలర్స్ అనేది ఇవ్వకుండా లైట్ క్రీమ్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి పళ్ళులో అలాగే బోర్డర్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్తో మనకి మిడిల్ పార్ట్లో డిజైనింగ్ అనేది వచ్చింది. పళ్ళు కలర్, బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అలాగే శారీ మిడిల్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో, ఏ కలర్ అయితే డిజైన్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ శారీలో మనం ఏదైతే బోర్డర్ చూసామో ఇక్కడ మనకి పర్పుల్ కలర్తో లైన్స్ ఉన్నటువంటి బోర్డర్, అలాగే కింద చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి బోర్డర్, సేమ్ బోర్డర్ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ ప్రైస్ వచ్చి 8,500 వస్తుంది.
నెక్స్ట్ సారీ ఇప్పుడు చూస్తున్న సారీ కొల్లం పట్టు అండి. కొల్లం పట్టు. కొల్లం పట్టు. ఓకే. సారీ బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం కూడా మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ తీసుకున్నారో అలాగే మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా అదే ఉంటుంది, సేమ్ కలరే ఇచ్చారు. కాకపోతే దానిపైన మనకి సిల్వర్ జరీ ఎక్కువ కనిపిస్తుంది. ఈ సారీలో ఎక్కడ కూడా మనకి గోల్డ్ జరీ అనేది ఇవ్వకుండా ఓన్లీ సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్తోనే మనకి ఫుల్ వర్క్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్లో ఇట్లా క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్తో మనకి ఆపోజిట్గా ఉండే విధంగా ఒక 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఎడ్జెస్లో మనకి సన్నటి క్రాస్ లైన్స్ తీసుకున్నారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. బాటిల్ గ్రీన్కి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసరికి శారీ చాలా అట్రాక్టివ్గా ఉంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ బోర్డరే ఇచ్చారు. దానికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. సేమ్ డిజైనే, అంటే ఇక్కడ మనకి ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్ అనేది మనకి చేంజ్ అవుతుంది. కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. పైన యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ అవ్వడం వల్ల దానికి ఏంటంటే ఇది బాగా హైలైట్ అవుతుంది బోర్డర్ అనేది. రేర్ కలర్. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మొత్తం టోటల్ శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి. శారీ కలరే బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ అండి. 2 సైడ్స్ మనకి ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్ మనకి ఈ బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5500 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇప్పుడు చూస్తున్నది మైత్రి సిల్క్ అండి. మైత్రి సిల్క్. ఓకే. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కాకపోతే మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో సన్నటి లైన్స్ మనకి జరీతో ఇచ్చారు. ఒక డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్, అంటే షేప్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బంచెస్ ఇచ్చేసి అవుట్ లైన్ లాగా కొంచెం వేరియేషన్ చూపించారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే కనుక పింక్, రాణి పింక్ కలర్ కాంబినేషన్, అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి జరీ వర్క్ కాకుండా 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు రాణి పింక్ కలర్ కాంబినేషన్తో. బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం యాంటిక్ జరీ బోర్డర్స్ ఇచ్చారనమాట. పైన మనకి చిన్న బోర్డర్ క్రియేట్ చేశారు. కింద మనకి కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఉంటుంది. కడ్డీ స్టైల్లోనే ఉంటుంది యాంటిక్ జరీ. కాకపోతే కొంచెం బిగ్ సైజ్ తీసుకుని ఆ బిగ్ సైజ్ పైన మనకి పింక్ కలర్తో ఏదైతే మనకి మ్యాంగో డిజైన్ ఉందో ఆ మ్యాంగో డిజైన్ని మనకి ఈ బోర్డర్లో క్రియేట్ చేశారనమాట. అంటే టోటల్ శారీలో మనకి 2 కలర్స్ వేరియేషన్తో 2 డిజైన్స్ ఇచ్చారు. కాకపోతే మ్యాంగో డిజైన్ని మాత్రమే మనకి కింద బోర్డర్లో వచ్చింది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక డిజైన్ కూడా ఉంటుందండి. అదేంటంటే మనకి జరీతో పాటు రోజ్ ఫ్లవర్ని ఇచ్చారు విత్ జరీతో. శారీ మొత్తం ఇలా, శారీ ఓవరాల్ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది. ఇదే డిజైన్ కంటిన్యూ. ఓకే. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కి ఏదైనా డిజైనర్ అలా చేయించినప్పుడు పింక్ కలర్ ఉంది కాబట్టి శారీలో ఆ పింక్ కలర్ తో ఏదైనా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ వచ్చి 1350 పడుతుంది. నెక్స్ట్ శారీ ఇప్పుడు చూస్తున్న శారీ అస్సాం కోటా అండి. థ్రెడ్ డిజైనర్ కోటా మెటీరియల్ అస్సాం కోటా ఫ్యాన్సీ. ఓకే. టోటల్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాని మీద మనకి పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్, గ్రేప్ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ స్టైల్లో మనకి వర్క్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఫుల్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. 1 సైడ్ వచ్చేసరికి మనకి డైమండ్ టైప్లో, అంటే ట్రయాంగిల్ షేప్లో డిజైన్ ఉంటుంది. ఇంకొక చోట వచ్చేసరికి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి టెంపుల్ టైప్లోనే మనకి డైమండ్ లుక్ కనిపిస్తుంది. ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి సేమ్ అండి, ట్రయాంగిల్ షేప్లోనే మనకి 3 కలర్స్ వేరియేషన్. ప్రతి డిజైన్లో కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ కనిపిస్తుంది. ఇక్కడ గ్రేప్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, అలాగే ఇక్కడ కూడా మనకి గ్రేప్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ వేరియేషన్తో మనకి టోటల్ శారీ అంతా కూడా ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ప్రింట్ వచ్చింది. అలాగే మనకి సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంది. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. ఎల్లో కలర్ పైన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రాస్ లైన్స్ తీసుకుని దానిపైన మనకి పింక్ కలర్తో ఒక చిన్న బంచ్ ఇచ్చారు. ఇది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే కొంచెం వేరియేషన్ కూడా ఉంటుందండి. దానిపైన ఏంటంటే మనకి బిగ్ సైజ్లో బోర్డర్ తీసుకుని 1 సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్, అలాగే ఇంకొక సైడ్ క్రాస్ లైన్స్కి ఈ రెండింటికి మనకి టచ్ అయ్యే విధంగా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. అది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. అంటే ఎక్కువగా పైనంతా కూడా బాడీ పార్ట్లో మనకి ఎక్కువ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి పింక్ కలర్ ఇచ్చారు. శారీ మొత్తం మనకి గ్రీన్ కలర్తో క్రాస్ లైన్స్తో ఫ్లవర్ బంచ్, అలాగే మనకి మ్యాంగో డిజైన్తో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ మాత్రమే మనకి పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసి హైలైట్ చేశారనమాట శారీలో. శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1250 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ ఇప్పుడు చూస్తున్న శారీ జూట్ నెట్ అండి. డిజైనర్ మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ నెట్ మెటీరియల్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జూట్ నెట్ మెటీరియల్ పైన మనకి పటోలా టైప్ ఆఫ్ ప్రింట్ కనిపిస్తుందండి. మొత్తం కూడా ఇది మనకి ప్రింట్ ఇచ్చారు వీవింగ్ లో కాకుండా. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా. బాడీ పార్ట్ మొత్తం కూడా మెటీరియల్ కూడా చాలా స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే
చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఫుల్ కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ తీసుకున్నారు. పింక్ కలర్ పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో గోట్ వర్క్, దానిపైన మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి ఏంటంటే ఈ పింక్ కలర్ అనేది ఒక లేయర్ లాగా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్తో ఫిల్ చేశారు. దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్ కనిపిస్తుంది. అవుట్లైన్ డిజైన్ ఏదైతే ఉందో మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది అది మొత్తం కూడా మనకి టోటల్గా పిటాయి వర్క్తో డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకొక కట్ వర్క్ని బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇంకొక కట్ వర్క్ని యాడ్ చేశారనమాట. శారీకి 3 sides కూడా ఈ శారీకి మొత్తం 3 వైపులో కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. అంటే మిడిల్ పార్ట్లో మనకి కొంచెం డిజైన్ లైట్ అయింది అనుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి 2 కలర్స్ కాంబినేషన్ ఉంది, పింక్ కలర్ అలాగే బ్లూ కలర్. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో ఏదైనా మనం బంచెస్ని కూడా మనం కుచ్చిళ్ళ పార్ట్లో కానీ లేదు అంటే పళ్ళు పార్ట్లో డిజైన్ చేసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఈ శారీకి టోటల్గా మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ అదే మెటీరియల్ తీసుకున్నారండి. టోటల్గా మనకి పట్టు లుక్ ఉన్నటువంటి రాణి పింక్ మెటీరియల్ ఇచ్చారు, అది కూడా రా సిల్క్ మెటీరియల్. దానిపైన సేమ్ శారీలో 3 sides యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చి 3150 పడుతుంది. ఓకే శ్రీను గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు మెటీరియల్స్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.